గుడివాడలో వైసీపీ నేత కొడాలి నాని అనుచరులు సాగిస్తున్న భారీ బ్యాటింగ్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక టిడ్కో కాలనీలో గుట్టు చప్పుడు కాకుండా ఆన్లైన్లో ఈ వ్యవహారాన్ని సాగిస్తున్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. కొడాలి నాని అనుచరుడు మసాలా శివతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 15 లక్షల నగదు, 8 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన మసాలా శివ గతంలో మసాలా బండి నడుపుతూ బెట్టింగ్ ద్వారా కోట్లకు పడగలెత్తినట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, శ్రీనివాస్, గుడివాడలో భారీ క్రికెట్ బెట్టింగ్ ర్యాకెట్ అయితే పోలీసులు అయితే ఛేదించారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఈ బెట్టింగ్ ర్యాకెట్ కనుక పోలీసులు అయితే గుట్రోడ్ చేశారని చెప్పవచ్చు. మొత్తం కూడా ప్రధానంగా కొడాలి నాని అనుచరులు ఈ బెట్టింగ్ పాల్పడుతున్నట్టు వాళ్ళ ప్రాథమిక విషయంలో తేలింది. ఎందుకంటే ఈ బెట్టింగ్ ర్యాకెట్ మొత్తం సంబంధించి అనేక విషయాలను పోలీసులు కూడా కనుగొన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన గతంలో వైసీపీ హయాంలో ఉన్నప్పుడు, అంటే వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా శివ మొత్తం కూడా మసాలా శివ అంటారు. మసాలా శివ ఆయన ఇష్టానుసారంగా మొత్తం ఇక్కడ వ్యవహరించాడు. మొత్తాన్ని ఈ దీన్ని అయితే గుట్టయితే రొట్టె చేశారని చెప్పవచ్చు. మొత్తం కూడా క్రికెట్ తో పాటు ఆన్లైన్ గేమింగ్ ఇవన్నీ కూడా పెడుతూ మొత్తం కూడా ఒక ముఠాగా ఏర్పడి మొత్తం కూడా అనేక దారుణాలకు పాల్పడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా రోహం మండలంలోని టిట్కో ఇళ్లలో ఈ మకాం పెట్టి మొత్తం కూడా ఇటువంటి కార్యకలాపాలన్నిటికీ పాల్పడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రధానంగా అక్కడ టిట్కో ఇళ్లలో ఇటువంటి మొత్తం కొడాలి నాని అనుచరులు మసాలా శివ పేరుతో మొత్తం కూడా ఎన్ని చేస్తూ ఉంటారు. మొత్తం కూడా ఒక నలుగురిని అయితే పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ బెట్టింగ్ రాయలు కనుక మళ్ళీ ఎవరున్నారు ఏంటి అనేది దాని మీద మొత్తం పోలీసులు అయితే కూపీరవుతున్నారు. మచిలీపట్నం పోలీసులు మొత్తం కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అయితే కొడాలి నాని అనుచరులు ప్రధానంగా ఇందులో ఉన్నారని కూడా ప్రాథమిక విచారణ అయితే తేలింది. రైట్ పూర్ణ, థ్యాంక్ యూ.